అమ్మా ఒక్క నిమిషం, అమ్మా ఒక్క నిమిషం. అమ్మా దుర్గమ్మ గారు, నన్ను మన్నించండి. వద్దంటున్నందుకు తప్పుగా భావించకండి. కళ్యాణం ఆపాలని నా ఉద్దేశం కాదు, తప్పు జరగకూడదన్న ఆరాటం. తెలియక చేస్తే పొరపాటు. మీరు అనుభవం లేని వాళ్ళు కాదు, లోకం తెలియని వాళ్ళు అంతకన్నా కాదు. ఏంటి పంతులు గారు మీరు మాట్లాడేదే? అనుభవం, లోకజ్ఞానం ఈ విషయాల గురించిన ప్రస్తావన ఇప్పుడెందుకు? పెళ్లి కాని పిల్లల చేత దుర్గమ్మ గారు సీతారాముల కళ్యాణం చేయిద్దాం అనుకుంటున్నారు కాబట్టి భార్యాభర్తలు కాని వాళ్ళు కళ్యాణం పీటల మీద ఎలా కూర్చుంటారు? వాళ్ళకి పెళ్లి ముహూర్తం నిశ్చయమైంది. సుముహూర్తం నిశ్చయం కావచ్చు, సుముహూర్తంలో పాణిగ్రహణం జరగలేదు, మూడు ముళ్ల బంధం ఏర్పడలేదు, భార్యాభర్తలుగా బ్రహ్మముడి పడలేదు. అందుకే వారు ఈ కళ్యాణం చేయడానికి అర్హులు కాదు అంటున్నాను. భార్యాభర్తలుగా కాకపోతే సీతారామ భక్తులుగా చేస్తారు. భక్తులుగా పూజలు చేయవచ్చు, కానీ కళ్యాణాలు చేయకూడదు. మేము ఒప్పుకుంటున్నప్పుడు మీకేంటండి అభ్యంతరం? శాస్త్ర సమ్మతం కానిది ఏదైనా పురోహితులకి అభ్యంతరకరమే. తొందరపడకండి. మీరు కాదన పని చేసే ధైర్యం మేం మాత్రం ఎందుకు చేస్తాం? దుర్గా, ఇది దేవుడి కార్యం. శాస్త్రం ఒప్పుకోనప్పుడు, సాంప్రదాయం కాదన్నప్పుడు పంతాలకు పోయి పాపం మూట కట్టుకోవద్దు. ఆదిత్య, లక్ష్మి, మీరు వెనకరండి. మరి పీటల మీద ఎవరు కూర్చుంటారు? మనం కూర్చుందాం, మనం కూర్చుందాం, మనం కూర్చుందాం, మనం కూర్చుందాం. అమ్మయ్య, మామయ్య లైన్లోకి వచ్చాడు. ఎలా అయినా సరే దుర్గమ్మని ఒప్పించి పీటల మీద కూర్చోబెడతాడు. నేను నా పనిలో ఉండడం బెటర్. పద దుర్గా. నేను రాను. ఎందుకు రావు? వచ్చి పీటల మీద కూర్చొని ఆ తులసిని గెలిపించడం నాకు ఇష్టం లేదు. ఇది కరెక్ట్ అత్తయ్యా. ఏయ్, నువ్వు నోర్మై. గెలుపోవటం ముఖ్యం కాదు దుర్గా, కళ్యాణం జరిపించడం బాధ్యత. పంతులు గారు అంత వివరంగా చెప్పినప్పుడు కాదని పాపం మూట కట్టుకుందామా? పద. అది కాదండి. రా. సమయ ప్రియ, మీరు కూడా కూర్చోండి. వాళ్ళెందుకు? కళ్యాణం పీటల మీద కూర్చోబెట్టడానికి. మేం కూర్చుంటున్నాం కదా. ఓ, మీరు కూర్చుంటున్నారా? ఇప్పుడు మీరు కూర్చోమంటున్నారని, కళ్యాణం ఆపకూడదని మా అమ్మ నాన్నల్ని కూర్చోమంటున్నాను. ఆహాహా, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావే. ఇదంతా నీ ప్లానే కదూ? అంతా నీ ప్లాన్ ప్రకారమే జరిగేలా చూస్తున్నావు కదూ? ప్లాన్ ఏంటి, జరగడం ఏంటి? అత్తయ్యని మావయ్యని మీ అమ్మ నాన్నల్ని పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి చేయిద్దాం అనుకుంటున్నావా లేదా? నువ్వేదో ఊహించుకుని నా మీద నిందలు వేయాలని చూడకు. పండుగ పందిరి కాకపోయింటే పళ్ళు మొత్తం రాలుండేవి. దుర్గమ్మ కూర్చోనందని, కళ్యాణం ఆగకూడదని మా అమ్మ నాన్నల్ని పిలుచుకొచ్చాను. సరే, ఇప్పుడు మునిగిపోయిందేముంది, వాళ్ళనే కూర్చోమను. ఇప్పుడు ఈ అనవసరమైన వాదనలు ఎందుకే? పందిట్లో పెళ్లి ముఖ్యం గాని పంచాయతీ ముఖ్యం కాదు. వాదన పంచాయతీలు ఏంటండి? మనం కూర్చోమన్నామనే కదా అదా సాంబయ్యని ప్రియని పట్టుకొచ్చింది. పోనీ వాళ్ళనే కూర్చోమని చెప్పండి. ఆహ్వానించిన వేళ అతిథులుగానే వచ్చాం. అతిథులుగా కూర్చొని కళ్యాణం చూసి పెడదాం. అమ్మా, వాళ్ళు మనం అందరం కలిసే చేద్దాం. రే, నువ్వు మాట్లాడుకో. అమ్మా, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గకూడదు. ఖచ్చితంగా కూర్చోవలసిందే. అయ్యో పంతులు గారు, మరి మేము కూడా నిర్ణయించుకుని వచ్చాం కదా. ఇప్పుడు మేం కూడా వెనక్కి తగ్గితే మాకు పాపం తగలదా? అలా ఏం ఉండదమ్మా. స్వామివారి కళ్యాణానికి ఎంతమంది కళ్యాణమైన దంపతులైనా కూర్చోవచ్చు, అభ్యంతరం లేదు. మీ రెండు కుటుంబాలు కూర్చొని దివ్యంగా స్వామివారి కళ్యాణాన్ని జరిపించండి. అంతా మంచి జరుగుతుంది. నా మనుషులతో కళ్యాణం జరిపించే అదృష్టం లేదు. నా పక్కన కూర్చోబెట్టుకునే జరిపిస్తాను.
చూస్తారేంటి? కూర్చోండి, కూర్చో. రండి 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 కూర్చోండి. లోక కళ్యాణార్థం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ ముహూర్త సుముహూర్తోస్తు. ఓం సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. పీటల మీద కూర్చునే దంపతులకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు కట్నం పెట్టాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ పుట్టింటి వాళ్ళు ఎవరు రాలేదా? ఆలోచిస్తావేంటి దుర్గమ్మ? మేమున్నామని చెప్పు. నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళుగా చూసినా మేం మాత్రం నిన్ను మా మనిషిగానే భావించాం. నేను నిన్ను నా తోబుట్టువుగానే అనుకున్నాను. పుట్టింటి వాళ్ళు లేరని నువ్వెప్పుడు బాధపడకూడదమ్మా. దశరథ మహారాజు సీతకి పెట్టిన కట్నం, జనక మహారాజు రాముడికి పెట్టిన కట్నం మీరు అందుకున్నారు. చాలా సంతోషం. ఇది కళ్యాణము బొట్టును పెట్టి ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేజశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వాభ్యసాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం మాంగళ్యం తంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శివకే త్వందేవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. నామముది నామముది కళ్యాణం అయ్యో, సీతారాముల కళ్యాణం రోజు ఇలా కరెంటు పోయిందేంటి? ఈ రోజు కరెంటు తీయొద్దని నువ్వు చెప్పలేదా సాంబయ్య? ఉండు, నేనెళ్ళి కనుక్కొస్తాను.
ఇదిగోండి వదినా, ఇదిగోండి పిన్ని గారు, ఇదిగోండి తీసుకోండి, ఇదిగోండి, ఇదిగోండి. ఓహో, అందరికీ ఇచ్చి నీకివ్వలేదని నా మీద అలిగావా? చెప్తా. భగవంతుడా, నేను ఏమో అనుకున్నాను, నువ్వు చాలా గొప్పవాడివయ్యా. ఎంత బాగా కలిపావు తల్లి కూతుళ్ళని. కానీ ఆ కూతురి మనసు తల్లి అర్థం చేసుకునే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను స్వామి. ఏంటి తులసి ఇదంతా? మాకందరికీ విసనకర్రలు చేతికిచ్చి ఆవిడికి మాత్రం నువ్వు విసురుతున్నావేంటి? మాకన్నా ఆవిడ నీకంత ఎక్కువ? ఆవిడ ఏసీపీ గారి భార్య కావచ్చు, నేను ఇండస్ట్రియలిస్ట్ భార్యని. ఈ సమాజంలో ఆవిడికి ఎంత హోదా ఉందో నాకు అంతే హోదా ఉంది. మమ్మల్ని గౌరవించేది ఇంతేనా? ప్రెసిడెంట్ ని తక్కువ చేసి కార్యదర్శికి ఎక్కువ విలువిస్తావా? అయితే ఇప్పుడేంటి? ప్రెసిడెంట్ కన్నా కార్యదర్శికే విలువెక్కువ. నువ్విప్పుడు ప్రెసిడెంట్ కావచ్చు. వచ్చే సంవత్సరం మా దుర్గమ్మని ప్రెసిడెంట్ గా నిలబెట్టి నేనే నామినేషన్ వేసి మా దుర్గమ్మని గెలిపిస్తా. చూస్తా నేను ఎలా గెలుస్తావో. మీరు ఒకటే. మీకసలు సభ్యత్వం ఇవ్వడమే తప్పయింది. అందరి ముందు అవమానించింది కాక ప్రెసిడెంట్ని చేస్తానని నా ముందే ఛాలెంజ్ చేస్తావా? నా స్టేటస్ ముందు, నా పలుకుబడి ముందు మీరు దేనికి పనికిరారే? ఏది ఎలా జరగాలో, ఏది జరిపించాలో, ఎక్కడ దెబ్బ కొట్టాలో అన్నీ తెలుసు. హలో, నీకు బాగా డబ్బులున్నాయేమో, మాకు నోరుంది. అందర్నీ మంచి చేసుకునే నేర్పుంది. అయినా ఇప్పుడు నేనేం చేశానని అంతలా మండిపడుతున్నావు? అంతదాకా వస్తే నేను కూడా ఏం చేయాలో అది చేసి చూపిస్తాను. ఈ తులసి అంటే ఏంటో అర్థమయ్యేలా చేస్తాను. నీ దగ్గరున్న డబ్బుతో అందర్నీ కొన్నా మాటల్ని కొనలేవు. అది మాటకున్న పవర్. ఏం దుర్గమ్మ, నేను నిన్ను గెలిపించలేనా? అత్తయ్య, ఇది కూడా నిన్ను మళ్ళీ బుట్టలో వేయడానికే. నోర్మోయివే. చెప్పత్తయ్య, నిన్ను మహిళా మండలికి అధ్యక్షురాల్ని చెయ్యనా? అంత గట్టిగా అనుకున్నాక చేయకుండా ఎందుకుంటాను? పవర్ అంటే ఎవరికైనా తీపే కదా. నీ ఇష్టమే. విన్నావుగా, మా అత్తయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సీతారాముల మండపంలో వచ్చే ఏడాది కల్లా మా అత్తయ్యని ప్రెసిడెంట్ ని చేస్తాను. నిన్ను చిత్తుగా ఓడిస్తా. ఇదే నా ఛాలెంజ్.
చాలా చేయండి దుర్గమ్మ గారు. ఛాలెంజ్. చూస్తానే, అది చూస్తాను. మావయ్య నేను ఇప్పుడే వస్తాను. మావయ్య, అత్తయ్య, ఆదిత్య, ఇవి తీసుకోండి. ఇవి మాకెందుకే? పీటల మీద కూర్చున్న వాళ్ళు వీటిని ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుంది అంటారు. అవునమ్మా, కళ్యాణరాములు వారు ఇంట్లో ఉంటే సకల శుభాలు కలుగజేస్తారు. ఇదిగో అమ్మా, ప్రసాదం తీసుకోండి. చిన్నప్పుడు మేం పేచీ పెడితే మీ పెళ్ళప్పుడు వస్తాయి కదా అని అన్నారు. మా కళ్యాణం జరగకముందే వీటిని అప్పచెప్తున్నాను. తీసుకోండి మామయ్య. అది జరగని పని. సరేలే దుర్గమ్మ గారు, పచ్చటి పందిట్లో ఇప్పుడు ఆ మాటలెందుకు? శుభమా అని దేవుడి కళ్యాణం జరిపించారు. పంతులు గారు శుభం జరుగుతుంది అన్నారు. మీకు శుభం జరిగితే అది మాకు శుభంగానే భావిస్తాం. ఇవ్వవే ఇవ్వు. అవెందుకు ఇస్తున్నావో నాకు బాగా తెలుసు. వీటిని చూసినప్పుడల్లా తనకి నువ్వు గుర్తు రావాలనేగా. సందు చూసి పచ్చడి జాడి వదిలేసినట్టు వదిలేస్తానే. మామయ్య, బొమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి. పగిలితే అరిష్టం. అమ్మాయి చెప్పింది కరెక్టే, జాగ్రత్తగా చూసుకోండి. పూజ గదిలో పెడతానులే పూజారి గారు. శుభం. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనో. మామయ్య, సీతారాములు జాగ్రత్త. ఫుల్ బందోబస్తుంది, నువ్వేం వరి అవ్వక. బందోబస్తా? పూజ గది అని నువ్వే అన్నావు కదా దుర్గా. ఓసే వెంకటలక్ష్మి, పిచ్చి కలలు పిచ్చి ప్రయత్నాలు చేయకు. ఇప్పుడు బొమ్మలు పంపిస్తున్నా. రేపు నేనే ఆ ఇంటికి కోడలిగా వస్తానే. అయ్యో పిచ్చిలచ్చి, ఆ బొమ్మలున్నంత కాలం ఆదిత్య నిన్ను చేసుకోడే. ఏ వెంకటలక్ష్మి, ఇంటి దగ్గర ఏదో అనుకునుంటావే. తులసి ఏదో పథకం వేస్తుంది, అత్తయ్యకి చెప్పి ఆపించాలి, అందరి ముందు అవమానించాలి, అది ఇది అని. ఏ నేను లక్ష్య అనుకుంటానే, నీకెందుకు? నువ్వు అనుకున్నవేవి జరగవే. పీటల మీద ఆదిత్య లక్ష్మిలను కూర్చోబెడుతున్నా అని దుర్గమ్మ అనగానే కూర్చుండిపోదాం అనుకున్నావా? దేవుడు అన్ని చూస్తాడే. దేవుడి కళ్యాణాన్ని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తే పుట్టగతులుండవే.